హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే 'ధమ్ము', 'ధమ్ము', 'ధమ్ ధమ్ ద ధమ్ము ధమ్ము' ఆహ్, ఈ సినిమా ఆఫ్‌కోర్స్ ఆహ్, ఐ థింక్ ఏప్రిల్ 2012లో విడుదలైంది. ఐ విల్ టెల్ యూ రైట్ నౌ. జస్ట్ సో నేను లైక్ హోప్ ఐ డోంట్ ఫర్‌గెట్ బట్ యాహ్! ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పుకోవడానికి నేను ఇంటర్వ్యూలు చూడడానికి లేకపోతే ఏదో ఒకటి బ్యాక్ సైడ్ ఆర్ యూ నో ఏదో ఒకటి అంటే తెలుసుకోవడానికి పెద్దగా ఏం లేదు. నేనేం తెలుసుకున్నానంటే ఇది ఆబ్వియస్లీ 2011లో సినిమా నరేట్ అయింది. సో, డెఫినెట్‌లీ ఆఫ్టర్ 'సింహ'. బట్ ఆ టైంలో ఎన్టీఆర్ కొన్ని సినిమాలతో బిజీ అయ్యాడు. సో, బృందా ఆహ్ 'బృందావనం', 'ఉస్సరవెల్లి' అండ్ దెన్ 'శక్తి' ఈ సినిమాలని ఆయన షూటింగ్ చేశారు. సో, నరేషన్ ఎప్పుడు జరిగిందంటే మోస్ట్ లైక్‌లీ 2011లో వాళ్ళెప్పుడో జేసి ఆ సినిమా వాళ్ళు షూటింగ్ జేసుంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే అందరికీ తెలుసు బట్ ఇప్పుడు తెలుగు సినిమా నువ్వు ఒక ఊరు సినిమా తీస్తున్నావు అంటే పంట పొలాలు చూపియాలంటే నువ్వు ఒక పెద్ద స్టార్ తీసుకొని నువ్వు నువ్వు ఒక ఊరికెళ్ళలేవు. బికాజ్ క్రౌడ్ కంట్రోల్ చాలా ఎక్కువుంటది. అండ్ చాలామంది షూటింగ్ జేయడానికి అంటే మనకందరికి సినిమాలు పిచ్చి కదా! సో, అది జరగడం వల్ల నువ్వొక పెద్ద స్టార్ తీసుకొని నువ్వు వేరే యూ నో నువ్వొక ఊరికెళ్ళడం అనేది డెఫినెట్‌లీ హడావిడి క్రియేట్ చేస్తది. సో, అది కాకుండా మన మేకర్స్ ఏం చేస్తారంటే పొలాచ్చేకెళ్తారు. పొలాచ్చి అనేది ఇట్స్ ఆబ్వియస్లీ జస్ట్ మన రూరల్ కోనసీమ లాగా ఉంటది. ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఒకటి తమిళనాడులో ఉంటది. ఇంకోటి ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటది. ఆహ్, సో, పొలాచి అనే లొకేషన్ మీరు చాలా సినిమాల్లో చూడొచ్చు. 'మిస్టర్ పర్ఫెక్ట్‌లో' చూడొచ్చు, 'శ్రీమంతుడులో' చూడొచ్చు, 'మిర్చిలో' చూడొచ్చు. ఆల్మోస్ట్ ఏ తెలుగు సినిమా అయినా ఒక స్టార్ హీరో ఉన్నారంటే 'బృందావనం' సినిమాలో కూడా చూడొచ్చు. అదే 'ఏ రాజా' పాట ముందు వాళ్ళందరూ ఏంటది ఆ మజ్జిగ తాగడానికెళ్తారు గదా! సో, దట్ ఈస్ ఆల్సో ఆ చెట్టు, ఆ కొబ్బర్లు అయన్నీ. అండ్ అక్కడ ఉండేది అది ఆల్‌మోస్ట్ లైక్ వాళ్ళ పాపికొండలో ఉన్నారనేది మీకు చూపియడానికి ప్రయత్నిస్తారు గానీ, అది యాక్చువల్లీ వెస్టర్న్ ఘాట్స్ కాదు, ఈస్టర్న్ ఘాట్స్ కాదు. బట్ ఇట్స్ ఎ మౌంటైన్ రేంజ్. అది పొలాచిలో ఉంటది. సో, మేము తీసే సినిమా కూడా అక్కడే తీయబోతున్నాం అనేది ప్లాన్స్ ఉన్నాయి. బట్ అవి కొన్ని చూడాలి. దాని తర్వాత 'శృతి హాసన్' వాస్ యాక్చువల్లీ ద ఫస్ట్ రోల్ ఫర్ ద ఫిల్మ్. బట్ డేట్ ఇష్యూస్ వలన ఆమె చేయలేకపోయింది. దాని తర్వాత 'కాజల్ అగర్వాల్' అనుకున్నారు. బట్ మరొకసారి డేట్స్ కుదరలేదు. సో, మొత్తానికి 'త్రిష' ఫైనలైజ్ అయింది. ఆహ్, ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు. బట్ ఇట్ హాస్ మ్యూజిక్ బై ఎంఎం కీరవాణి. ఇది ఫస్ట్ కొలాబరేషన్ బిట్వీన్ హిమ్ అండ్ బోయపాటి శ్రీను. దాని తర్వాత చంద్రబోస్ గారు అన్ని లిరిక్స్ ఆయనే రాశారు. సో, ఈ సినిమాలో ఒక 5 పాటలున్నాయి. సో, అన్ని పాటలకి చంద్రబోస్ గారు రాశారు. ఈ సినిమా గురించి మనం రివ్యూ చేసే ముందు లేకపోతే ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ నో. మీకు సినిమా గురించి చెప్పే ముందు రివ్యూ చేసే ముందు ఈ సినిమా గురించి నేను మీకు జెప్పాలి. దిస్ మూవీ ఆబ్వియస్లీ స్టార్స్ ఎన్టీఆర్ గారు, త్రిష, కార్తిక నాయర్, నాజర్, కోట, సుమన్, భానుప్రియ, వేణు తోటంపూడి, ఆహుతి ప్రసాద్, రాహుల్ దేవ్, శుభలేఖ సు శుభలేఖ సుధాకర్, హరితేజ కూడా ఉంటది ఈ సినిమాలో. అండ్ ఇంకో యాక్ట్రెస్ ఉంటది. ఆమె ఎవరో అది యాక్చువల్లీ రివ్యూలో చెప్తాను. ఆహ్, బట్ యాహ్! యూ గెట్ ద పాయింట్. మ్యూజిక్ బై ఎంఎం కీరవాణి గారు, సినిమాటోగ్రఫీ బై ఆథర్ ఎ. విల్సన్ గారు, స్టోరీ అండ్ డైలాగ్స్ బై ఎం. రత్నం గారు. ఎం. రత్నం గారు ఈస్ మోస్ట్ వెల్ నోన్ యాస్ ఐ థింక్ 'విక్రమార్కుడు' సినిమాలో డైలాగ్ రైటర్ ఆయన. ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని రాజమౌళి గారి సినిమాలకి ఆయన పనిచేసేవారు నాకు తెలిసినంత వరకు. ఆర్ట్ డైరెక్షన్ బై ఆనంద్ సాయి గారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్. ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఆఫ్‌కోర్స్ బై మన 'జై' చెప్పకూడదు. బై అవర్ వెరీ ఓన్ బోయపాటి శ్రీను గారు. అండ్ దెన్ ప్రొడ్యూస్డ్ బై ఆహ్, కేఏ వల్లభ గారు ఆన్ హిస్ బ్యానర్ క్రియేటివ్ కమర్షియల్స్. అండ్ దెన్ ఈ సినిమాకి సమర్పించు కెఎస్ రామారావు గారు. ఈ సినిమా 27థ్ ఏప్రిల్ రిలీజ్. ఓకే. ఏప్రిల్ 27థ్ ఆర్ 2012 సినిమా రిలీజ్ అయింది. సో, ఇట్ వాస్ ఎ సమ్మర్ రిలీజ్ బ్యాక్ డ్యూరింగ్ దట్ స్టేజ్. అండ్ ఈ సినిమా నేను థియేటర్‌లో చూసాను. ఇది ఇప్పటివరకు నేను చెప్పాలో చెప్పలేదో ఇంకొకసారి చెప్తా మీకు అందరికి గుర్తు చేయడానికి. నేను ఈ సినిమా నేను బోయపాటి గారికి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే
దాదాపు ఒక 4 సినిమాలు థియేటర్‌లో జూశాను. స్టార్టింగ్ విత్ 'దమ్ము'. సో, 'దమ్ము', 'లెజెండ్', 'సరైనోడు' అండ్ 'జయజానకి నాయక' ఈ సినిమా 4 కన్సెక్యూటివ్ మూవీస్ యూఎస్‌లో ఉంటూ ఈ సినిమా, ఆ సినిమాలన్నీ నేను జూశాను. సో, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ బోయపాటి గారు. బట్ యాహ్! ఈ సినిమాకేం జరిగిందంటే, మనం వెళ్ళే థియేటర్‌కి షో టైమ్స్ ఒక రకంగా వెబ్‌సైట్‌లో ఒక రకంగా పెట్టారు. అది థియేటర్‌కొచ్చేసరికి ఇంకో రకంగా పెట్టారు. సో, షో టైము అక్కడ అరైవ్ అయ్యేసరికి ఆల్రెడీ ఒక 30 నిమిషాలు పోయినాయి సినిమాకి. సో, ఇంకేం చేస్తాం? ఇంకేం లేదు గదా! తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా. సో, ఎక్కడ ఇదే 'ఇన్సెప్షన్' గాదు గదా! ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్నీ చూడడానికి. సో, వి సా ఆహ్, సో, టికెట్లు కొని మేము ఎంటర్ అయ్యాం. ఎక్కడ ఎంటర్ అయ్యామంటే ఎన్టీఆర్ కోటని అంటే సారీ కోట ఎన్టీఆర్‌ని దత్తత తీసుకోవడం, వాడి ఊరిని తీసుకోవడం. హయ్! సో ఈ సినిమా కథ గురించి జెప్పాలంటే దిస్ విల్ బి ద బల్క్ ఆఫ్ ద రివ్యూ బికాజ్ దీని తర్వాత చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. సో, ఎక్కడో ఉన్న మారుమూల గ్రామంలో ఒక ఇద్దరు కుటుంబాలున్నాయి. ఒకటి రాజవంశం, ఇంకొక వంశం ఉంటది. వాళ్ళిద్దరూ 70 సంవత్సరాల నుండి వాళ్ళిద్దరు కొట్టుకొని చస్తూనే ఉన్నారు. సో, వాళ్ళ గొడవేంటో ఎవరికీ తెలీదు. జస్ట్ టిపికల్ ఫ్యాక్షన్ మూవీ. ఇద్దరు ఫ్యాక్షన్స్ చంపుకునే నరుక్కోటాలు ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. సో, దాని తర్వాత ఈ గొడవలని ఆపడానికి వాళ్ళొక ప్రయత్నం చేయాలన్నమాట. వాళ్ళు పెద్ద పంచాయతీ పెడతారు గుడిలో. అండ్ ఆ గుడిలో ఏం జరుగుతదంటే సంక్రాంతికి మనం పండుగ చేసి సంక్రాంతికి జనాలు పండుగ చేసుకున్నట్లాగా ఇంటికెళ్ళి ఇక్కడ నరకోటాలు పండుగ పెట్టుకుంటారనమాట. సో, ఒక 2 రోజులు ఇస్తారు. పా పల్లమ్మ జాతర అని ఏదో ఒకటి సంక్రాంతి పండుగలో ఒక 2 డే మాస్ కిల్లింగ్ ఫెస్టివల్ పెడతారనమాట. ఈ 2 రోజుల్లో ఏ పోలీసులు రారు. ఏ కేసులు ఫైల్ చేయలేరు. అండ్ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు నరుక్కోండి అని చెప్పి ఆహ్, ఒక రంగనాథన్ గారు రెస్ట్ ఇన్ పీస్ సార్. ఆయన ప్రకటిస్తారనమాట. సో, వీళ్ళందరూ అగ్రీ జేస్తారు. ఇంకోటేంటంటే 'సుమన్' రాజవంశం సో, ఇప్పుడు 'చరణ్ రాజ్' గారు అండ్ ఐ థింక్ ఒక కన్నడ యాక్టర్ ఉంటారు ఆ ఓపెనింగ్ సీన్‌లో. సో, 'సుమన్' కొడుకు సారీ 'చరణ్ రాజ్' కొడుకు 'సుమన్' అండ్ ఆ వేరేయోడు కొడుకు 'నాజర్.' ఇది ఎట్లా తెలుస్తదంటే ఆ వేరేవాడి పక్కన 'రామోజీ ఫిల్మ్ సిటీలో' హౌస్ సెట్ ఉంటది గదా! సో, ఆ హౌస్ సెట్ ఉంటది. అండ్ 'నాజర్' అదే హౌస్‌లో ఉంటది కాబట్టి, ఓకే. ఈయన గాని కొడుకు 'నాజరా' అని నువ్వు గుర్తు చేసుకుంటావు. సో, దట్ ఈస్ అండ్ యాహ్! సో, 'సుమన్' ఆ రాజవంశం గాడి కొడుకు. అండ్ దెన్ 'నాజర్' ఆ వేరేవాడి కొడుకు. సో, ఈ రాజవంశంలో జరుగుతునే కుట్రం లేకపోతే గౌరవం ఏంటంటే వాళ్ళకి మగ వారసుడు 30 ఏళ్ళు పుట్టలేదు. అండ్ ఫైనల్‌గా పుడతారు. అండ్ లేదు ఏం జరుగుతదంటే ఈ మొత్తం నరకుడు జాతర ఉంటది గదా! ఒకప్పుడు సుమన్ వాళ్ళ కుటుంబం గెలుస్తుంది. బట్ చివరికొచ్చేసరికి మగాళ్ళందరూ సచ్చిపోతారు. లీవింగ్ సుమన్ ది ఓన్లీ పర్సన్ ఆహ్, అంటే సుమన్ ఒక్కడే మిగులుతాడు ఆ రాజవంశం కుటుంబంలో. సో, ఇప్పుడు వాళ్ళకేం గావాలి? వాళ్ళొక మగ వారసుడు గావాలి. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత వాడు కత్తి పట్టుకొని మా వంశం, మా మగతనాన్ని, మా పౌరుషం చూపియడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, 25 ఇయర్స్ తర్వాత ఈ ఆహ్, సో, ఏం జరుగుతదంటే హాయ్! సుమన్ హాస్పిటల్‌కెళ్తాడు. అండ్ ఆయన భార్య మన భానుప్రియ గారు. సో, భానుప్రియకి ఒక అబ్బాయి పుడతాడు. బట్ బ్యాడ్ లక్ వాళ్ళ దురదృష్టం ఏంటంటే, ఆ అబ్బాయి చైల్డ్ బర్త్‌లోనే చనిపోతాడు. సో, సుమన్ ఇంకేం జెప్పాలి? ఆహ్, నేను జనాలకి ఆహ్, వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేను వాళ్ళకి అబద్ధం చెప్తాను. సో, అప్పుడు జెప్తాడు. మాకు వారసుడు పుట్టాడు. కానీ మీరందరూ ఇప్పుడు పండుగ జేసుకోవడానికి ఏం కుదరదు. 25 సంవత్సరాల తర్వాత మేము మీకు వీడిని మళ్ళీ పరిచయం జేస్తాం. అండ్ అప్పుడు నువ్వు వాడిని కలుద్దాం. దాని తర్వాత సుమన్ మళ్ళీ బిడ్డనిస్తారు. అండ్ సుమన్ చచ్చిపోతాడు. ఆర్ సో వి ఆర్ థాట్ టు బిలీవ్ దట్ సుమన్ చచ్చిపోయాడు. దీని తర్వాత కట్ టు 25 ఇయర్స్ లేటర్ హైదరాబాద్ ఒక పెద్దాయన్ని చంపడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తూ ఉంటే, ఒక బిల్డింగ్‌లో ఎయిత్ ఫ్లోర్ నుండి ఎక్కడో ఉంటది ఆ బిల్డింగు. ఆ బిల్డింగ్ ఎయిత్ ఫ్లోర్. అసలు వాడు ఎందుకెళ్ళాడు? ఏం జేసినాడు? ఈ సినిమాలో నాకు అర్థమైన ఒకే ఒక
యాహ్! అర్థం లేని ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఎన్టీఆర్ ఆల్‌మోస్ట్ ప్రతి సీన్‌లో డ్రెస్ షూస్ యేసుకుంటున్నాడు. వాడు నడుస్తుంటే డ్రెస్ షూస్ యేసుకుంటున్నాడు. వాడు రౌడీలు నరకడానికెళ్తే డ్రెస్ షూస్ యేసుకుంటున్నాడు. వేణుని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళే ఒక సీన్ ఉంటది గదా! దాంట్లో కూడా డ్రెస్ షూస్ యేసుకుంటున్నాడు. అరే! అస్తమానం ఈయన డ్రెస్ షూస్ యేసుకుంటే అంటే లైక్ వాకింగ్ షూస్ ఆర్ రన్నింగ్ షూస్ బేసిక్‌లీ లైక్ నీ దగ్గరేం లైక్ కామన్ షూస్ ఏం లేవా? నాకు జెన్యూన్ నాకు జెన్యూన్‌గా డౌటొస్తది. లైక్ ఫకింగ్ కామన్ షూస్ అలాంటిది అస్సలు ఏమీ లేవా? సో, I was just like, "What the fuck is" యాహ్! I was just like, "What ఇక్కడ అసలిక్కడ ఏం జరుగుతుంది?" సో, 8థ్ ఫ్లోర్ నుండి దాని తర్వాత బిల్డింగ్ విండో పగలు అంటే బిల్డింగ్ పగలగొట్టుకుంటూ దాని తర్వాత ఒక జీప్ మీద ల్యాండ్ అవుతారనమాట. అండ్ ఆ జీపు లేకపోతే ఆ కారు మొత్తం పగిలిపోతాయి. డోర్‌లు వెళ్తున్నాయి, ఇది వెళ్తున్నాయి, అది వెళ్తున్నాయి. దాని తర్వాత వాడు ల్యాండ్ అయ్యే కారు అది బేసిక్‌లీ మండిపోతుందనమాట. వాడి డ్రెస్సు ఫైర్‌లో పెట్టి ఒకడిని కొడతాడు. వాడు అందరిని కొడతాడు. కానీ అసలు వాడు ఎందుకు కొడుతున్నాడు? ఎందుకొచ్చారు? వీడిని చంపడానికి ఎందుకొచ్చారు? ఎవ్వడికంటే ఎవడికి తెలీదు. దాని తర్వాత రాహుల్ దేవ్ వస్తాడు. రాహుల్ దేవ్ వచ్చిన తర్వాత ఏదో ఒక ట్రాఫిక్ జామ్ వస్తూ ఉంటది. రాహుల్ దేవ్ ఎవడో తొందరలో పడి వాడు ట్రాఫిక్ సిగ్నల్స్ వాడు బాగా తొందరలో ఉంటే రాహుల్ దేవ్‌ని వాడిని కొడతాడు. ఇప్పుడు ఎన్టీఆర్ వెళ్లి వాడిని కొడతాడు. బొక్కలో దోయడానికి వాడు ప్రయత్నిస్తాడు. అండ్ ఆఫ్‌కోర్స్ మనం ఒక ఇది గుర్తుపెట్టుకోవాలి. అది లాస్ట్‌లో మళ్ళొస్తది. ఇదంతా అయిన తర్వాత ఆహ్, ఎన్టీఆర్ ఈ సినిమాలో ఏం జేశాడో ఎవడికి హి డజంట్ డూ ఎనీథింగ్. వాడొక అనాథ. బట్ ఎలాగో అంటే వాడు దోచం జేసినాడా? దొంగతనం జేసినాడా? క్రైమ్ జేసినాడా? ఎవడికి తెలీదు. ఆడి బ్యాంక్ అకౌంట్‌లో 63,00,000 ఇన్‌కమింగ్. అసలాడు ఏం జేస్తాడు? ఎవడికి తెలీదు. ఓకే. సో, ఆడు ఏం చేసినాడో ఎవడికి తెలియలేనప్పుడు అసలు ఇదంతా ఎందుకు? ఓకే. దాని తర్వాత 'త్రిషని' జూస్తాడు. హమ్మయ్య! ఇలాంటి ఫిగర్ మనం పడేయాలిరా అని జెప్పి, దాని తర్వాత 'క్రేజీ' అని ఒక బీజీఎం వస్తూనే ఉంటదన్నమాట. ప్రతిసారి అది జూసినప్పుడు. సో, 'త్రిష' మాల్‌లో కలుస్తాడు. సైట్ ఏస్తూ ఉంటాడు. దాని తర్వాత ఒక సోడా క్యాన్ వాడితే ఇంక అంతే. ఆ అమ్మాయి ఫ్లాట్ అయిపోతది. 'ఓ లిల్లీ' పాటొస్తది. 'ఓ లిల్లీ' పాటయితే అసలు ఎంత వరస్ట్‌గుందంటే అంత వరస్ట్‌గుంది. ఎందుకు వరస్ట్‌గుందంటే అయితే కంపోజిషన్ వలన అండ్ ఆబ్వియస్‌లీ నేను యూ నో లిరిక్స్‌కి నేను మంచి విలువిస్తాను. ఈ సినిమాలో లిరిక్స్ అయితే అసలు చెప్పుకున్నంత నేనింకేం చెప్పలేను. సో, ఆ తర్వాత 'ఓ లిల్లీ' పాటొస్తది. ఎన్టీఆర్ అండ్ 'త్రిష' వాళ్ళిద్దరు డేటింగ్ జేస్తారు. 'త్రిష' ఏం చెప్తదంటే, "నేను 6,000 కోట్లకి వారసుడిని. అండ్ నేను నీతో డేటింగ్ జేయాలంటే నీకెలాగెలాగో ఒక మంచి ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ ఉండాలి." ఈడేం జేసాడు, ఇది బేసిక్‌లీ లైక్ 'వేదం' సినిమా నుంచి కాపీ కొట్టాడు. అల్లు అర్జున్‌కి ఏమి లేదు. బట్ వాడు చాలా బలిసినోడు, డబ్బున్నోడు అని నటిస్తూ ఉంటాడు. సో, ఇప్పుడు వీడేం జేయాలి? వీడికి ఎలాగెలాగో ఒక ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ పట్టాలి. బట్ ఇన్ రియాలిటీ వీడొక అనాథ. ఈ ఈ సంగతి ఈ విషయం ఆ అమ్మాయికి తెలీదు. దాని తర్వాత ఆడెక్కడో పడుకుంటుంటే అంటే వాళ్ళెక్కడో రూఫ్‌లో పడుకొనున్నాడు. దీని మధ్యలో ఆలీ గూడా ఉంటాడు. ఆలీ బేసిక్‌లీ ఎన్టీఆర్ ఫ్రెండు. ఆలీ వచ్చి ఆడికెట్లాగో తెలుస్తది. ఆఫర్ ఉంది. రాజుల రాజుల కుటుంబం ఒక వారసుడిని దత్తత తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో, ఇది మన కోట గారు. సో, కోట దాంట్లో వచ్చి యాక్చువల్లీ ఇది వాళ్ళకుండే ఒక హౌస్‌లో ఉండే అసిస్టెంట్ బ్రహ్మానందం. బ్రహ్మానందం అక్కడ దొరుకుతాడు. దాని తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ వస్తాడు. ఎన్టీఆర్ వస్తే ఇది మొత్తం చెప్తూనే ఉంటాడు గదా! ఇట్స్ లైక్ ఇలా చేయాలి, అలా చేయాలి. కోట ఒకటే ప్రశ్న అడుగుతాడు. మేము ఈ వారసత్వం పొజిషన్ ఎందుకు మీకివ్వాలని జెప్పి ఎన్టీఆర్ ఏదో జెప్తాడు. సో, జాయిన్ అవుతాడు. అండ్ బేసిక్‌లీ ఈడు బక్రా. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే వాళ్ళిద్దరు కార్ నడుపుతూనే ఉంటారు ఊరికెళ్తున్నప్పుడు. ఇద్దరు గేట్లుంటాయన్నమాట. ఒక పక్క ఎన్టీఆర్ వాళ్ళ సైడు, ఇంకో పక్క చూస్తే మన 'హరి' గారు ఫేవరెట్ టైప్ ఎడిటింగ్, ఫాస్ట్ ఫార్వర్డ్ ఎడిటింగ్ చేసి జున్ 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 అని వెళ్ళి తర్వాత మన 'నాజర్' గారికి ఇంటి ఇంటి చూపిస్తారు.
సూపర్ అంటే సూపర్. ఇద్దరు ఒక బేస్ స్టాచ్యూలు పెట్టి ఆయనకే ఒక స్టాచ్యూ ఏసారనమాట. మంచి వైట్ మార్బుల్ ఏసి నేను చెప్తానండి. పియటా అని ఒక స్టాచ్యూ ఉంటది. మీకు కావాలంటే సెర్చ్ చేయండి. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్టాచ్యూస్. అదేంటంటే ఇట్స్ ఇన్ ఐ థింక్ 'సిస్టీన్ చాపెల్' గదా! ఆ సినిమా ఏందిరా 'ఏంజెల్స్ అండ్ డీమన్సా'? 'సిస్టీన్ చాపెల్' ఆ సినిమాలో ఉంటది గదా! ఐ డోంట్ నో వై. నా నా నాకిదే ప్రాబ్లమ్ అండి. ఏదైనా జరిగితే సినిమాతో రిలేట్ చేయాలి. బట్ యాహ్! 'సిస్టీన్ చాపెల్‌లో' పియటా అని ఒక మార్బుల్ స్కల్ప్చర్ ఉంటది. ఇట్స్ వెరీ అంటే వెరీ ఫేమస్. అది బేసిక్‌లీ జీససు చనిపోయినప్పుడు మేరీ చేతుల్లో ఉంటారు. అండ్ చాలా సింబాలిజం జస్ట్ చూడడానికి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్కల్ప్చర్స్ ఎవర్ మేడ్. సో, అలాంటి ఒక వైట్ మార్బుల్ మంచిగా తయారు చేసిన ఒక స్కల్ప్చర్ చేశాననమాట. నాశనం ఏం చెప్తాడంటే బాలేదు. ఆహ్, బాలేదని జెప్పి ఎన్టీఆర్ డ్రైవ్ చేస్తూ ఉంటాడనమాట. డ్రైవ్ చేసినప్పుడు డ్రైవ్ చేసినప్పుడు ఆ కార్ టైరు ఒక రాడ్‌ని గుద్దితే, ఆ రాడ్ మొత్తం షార్ట్ సర్క్యూట్ చేసి నాసర్ స్టాచ్యూని బ్లో అప్ చేస్తది. నాజర్ విగ్రహాన్ని మొత్తం పేలిపోతదనమాట. దాని తర్వాత ఎవడో రౌడీ చెప్తాడు, "అన్నా ఆ ఇంట్లో వారసుడు వచ్చాడనుకుంటా." అరె! నీకెట్లా తెలిసిందిరా? ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయితే విగ్రహం పేలిపోతే వారసుడు వచ్చాడు నువ్వెట్లా చెప్తావురా? సో, యాహ్! నాజర్ కుటుంబం ఏంటంటే ఆ వారసుడిని ఆ వేరే కుటుంబాన్ని వారసుడిని ఆహ్ యాహ్! ఆ వేరే కుటుంబం వారసుడిని ఈళ్ళు చంపడానికెళ్తే ఇదంతా జరుగుతది. మధ్యలో ఏం జరుగుతే దాని తర్వాత ఎన్టీఆర్ వస్తాడు. హారతివ్వడానికి వాడు అన్న, వాడు అక్క, చెల్లి వస్తారు. ఒక చెల్లి ఉంటది. ఈ అమ్మాయి ఎక్కడో చూసినట్టుందే అని మీరనుకుంటే, మీరు 'ఎస్వీఎస్‌సి' సినిమా చూసుంటే వాళ్ళ సిస్టర్‌కి పెళ్లవుతది. ఆమె సిస్టర్ అండ్ రీసెంట్‌లీ 'సీతారామం' సినిమాలో మృణాల్ ఠాకూర్ ప్యాలెస్‌లో ఉన్నప్పుడు ఇంకో అమ్మాయి ఉంటది గదా! ఇట్స్ ది సేమ్ గర్ల్. ఆమె పేరేంటో నాకు తెలీదు. బట్ ఆమె దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ సా హర్. ఆమె పక్కనుండేది మన 'అఆ' ఫేమ్ అండ్ 'అరవింద్ సమేత' ఫేమ్ ఐ థింక్ ఇట్స్ 'అఆ' ఫేమ్ హరితేజ. అదే సమత పక్కన ఒక అమ్మాయి ఉంటది గదా! సో, ఆమె. సో, వాళ్ళిద్దరూ చెల్లెలుగా. ఇంకోటి ఉంటది. సో, ఒక పెద్ద హౌస్ సెట్‌కొస్తాడు. ఆ హౌస్ సెట్టు అసలు వాళ్ళ ఇల్లు ఎందుకు కట్టారో నాకు తెలీదు గానీ, నాకేమైనా పైసలు వేస్టారా నాకు? ఏమైనా డబ్బులు వేస్టారా నాకు? నాకట్లా అనిపిచ్చింది. సో, హి టెల్స్ హిమ్ సో, ఎన్టీఆర్ ఒస్తాడు. దాని తర్వాత 'త్రిష' వస్తది. దాని తర్వాత 'కార్తికేయన్ నయ్యర్' ఒస్తది. కార్తికేయన్ నయ్యర్ అయితే ఆమె మరదలు, ఎన్టీఆర్ మరదలనమాట. ఆమె రోలు విల్ గెట్ టు థట్ లేటర్. బట్ యాహ్! సో, దాని తర్వాత కొంతమందికి తెలుసు. అంటే వాడిని ఎందుకు తీసుకొచ్చానంటే వీడు డమ్మీ అనేది వాడికి, కోట అని ఆళ్ళకి తప్ప ఇంకెవడికి తెలీదు. ఇంటర్వల్‌కొచ్చేసరికి అసలు మేము మిమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే, అసలు నీకు తెలుసా? తాంబూలాన్ని మార్చుకోవడానికేంటంటే, తాంబూలం మార్చుకోవాలంటే నువ్వు ఆ విలన్ గాడిని చంపాలి. నేనెందుకు చంపుతానని చెప్పి ఆ ఇంటి నుండి బయటికి గెంటేస్తాడనమాట. సో, గెంటేసిన తర్వాత హీ యాహ్! సో, ఆ ఇంటి నుండి వాడు పారిపోతాడనమాట. వాడు ట్రైన్ ఎక్కినప్పుడు దీని తర్వాత సంపతొస్తాడు. సంపత్ రాజ్. ఆయన నాజర్‌కి ఒక కొడుకు. ఏం చెప్తాడంటే అందరిని అనుమానిస్తాడు. ఆడవాళ్ళని, పెద్దవాళ్ళని అందరిని కొట్టి అండ్ దెన్ ఎన్టీఆర్‌కి వేణు గూడా ఉంటాడు. అసలు వేణు ఎందుకు ఈ సినిమాలో ఉన్నాడనేది ఎవడికి తెలీదు. బట్ వేణు వచ్చి మమ్మల్ని ఎందుకు బావ ఇట్లా మోసం చేస్తున్నావు అని చెప్పి ఇట్లా మొత్తం చెప్పిన తర్వాత ఔట్ ఆఫ్ నోవేర్ ఎన్టీఆర్ వస్తాడు. వాడు ఒక్కడిని కొడతాడు. ఆడ ఒక్కడిని కొడితే అందరూ పడిపోతారు గాల్లోకి. మళ్ళొచ్చి జెండా ఎగిరేసి అందరిని కొడతాడు. అండ్ ఐ థింక్ సంపత్ రాజ్‌ని చంపేస్తాడు. నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఇక్కడ పెద్ద ఇంటర్వల్ సీన్ జరుగుతది. ఇంటర్వల్ సీన్ జరిగినప్పుడు అసలు నిజమైన వారసుడొచ్చాడు గదా! అది ఎలా ఉంటదో ఒకసారి చూపించనా అని జెప్పి పెద్ద వార్నింగ్ సీన్ ఉంటది. సో, ఇంటర్వలొచ్చి ఆహ్, లైక్ యాహ్! అండ్ దెన్ సెకండ్ హాఫ్ ఈస్ ఎన్టీఆర్ ట్రైస్ టు బ్రింగ్ పీస్. వాడి ప్రాంతానికి శాంతి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. బట్ ఈ సినిమా ఇస్ ఉల్టా ఆఫ్ 'అరవింద్ సమేత.' ఇద్దరి సినిమాలో ఎన్టీఆర్ ఉంటాడు. ఇద్దరి సినిమాలో
వాడి ప్రాంతానికి శాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వాడు 'అరవింద్ సమేతలో' వద్దు ఈ గొడవలింకా మాకొద్దు అని జెప్పి అది ఒక లెక్కయితే ఈ సినిమాల్లో ఒరేయ్! నువ్వు శాంతి కోసం వెతకకు. భానుప్రియ ఏం చెప్తదంటే వేటగాడు మృగాన్ని వెంటాడితే అప్పుడు నువ్వు ఈ ప్రాంతానికి శాంతి తీసుకెళ్ళగలవని ఏదో ఒక డైలాగులు చెప్పి, అరే! ఇదేం ఫ్యామిలీరా అనుకున్నా. దాని తర్వాత వాస్తు బాగుంది. దాని తర్వా వాళ్ళందరూ హైదరాబాద్‌కెళ్తుంటే ముందు వేణు వస్తాడు. వేణు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ ఇద్దరు మరుదులుంటారు ఎన్టీఆర్‌కి. ఎన్టీఆర్‌ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగుంటారు. సిద్ధంగుండిన తర్వాత దే ట్రై టు జస్ట్ ఏదో అంటే లైక్ ఏదో ఒకటి వాస్తు బావుంది పాటొస్తది. అండ్ దెన్ ఉత్తరం ఉప్పు మీదుందే, దక్షిణం దచ్చి కట్టిందే, తూర్పు తుప్పు రేపిందే, పడమర పైకి 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 రమ్మందే. వాస్తు బాగుందే, నీ వాస్తు బాగుందే, కాస్త 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 దోస్తు పొమ్మందే. టోటల్‌గా వాస్తు బాగుందే, నీకు వాస్తు బాగుందే, కాస్త 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 దోస్తు పొమ్మందే. ఐ థింక్ అంతే. దాని తర్వాత అంటే నువ్వు చెప్పినా గదా! తెలుగులో నేనేమైనా డైరెక్షన్స్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ డైరెక్షన్స్ ఇన్ తెలుగు జస్ట్ లిసన్ టు 'వాస్తు బావుంది' సాంగ్. నువ్వు అన్నీ నేర్చుకుంటావు. అసలు ఉత్తరం ఏంటో, దక్షిణం ఏంటో ఉత్తర ఉత్తర దిక్కుల ఉత్తర దిక్కంటే నాకు బాగా గుర్తు. 'బాహుబలి' సినిమాలో వాళ్ళు చెప్తారు గదా! ఉత్తర దిక్ ఉత్తర దిక్కుల సైన్యం నుండి మాది ఏంటి 'త్రిశూల వ్యూహం' అని వాళ్ళేదో చెప్తారు గదా! సో, అదా అదొకటే గుర్తు ఊరికే. నేను గూడా డైరెక్షన్స్ నేర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నా. సో, ఆహ్, సో, వాస్తవాదే పాడైపోతది. దాని తర్వాత వేణు వస్తాడు. వేణు ఆహ్, సై ఎక్కడో ఎక్కడుండి ఒక కారు వేణుని గుద్దేస్తది. ఆ కారు పోతే ఇంకో కారొస్తది. అండ్ దెన్ సడెన్‌గా ఎవడో రోప్ గట్టి వేణుని డ్రాగ్ చేస్తూ ఉంటాడనమాట. రోపా నో ఐ థింక్ వాళ్ళు జస్ట్ వేణుని డ్రాగ్ చేస్తారు. మళ్ళీ ఎన్టీఆర్ పరిగెత్తూ ఉంటాడనమాట. మళ్ళీ ఆ డ్రెస్ షూస్‌తో. అసలు నువ్వు ఎలా పరిగెత్తుతున్నావు? లైక్ నీ కాళ్ళకి ఏమైనా లైక్ నీ కాళ్ళకి ఏమైనా లైక్ ఫ్రికింగ్ యాహ్! నీ కాళ్ళకేమైనా లైక్ ఎలా జెప్పాలి? ఈస్ ఇట్ నాట్ లైక్ ఇది ఎలా జెప్పాలి? నీ కాళ్ళు లైక్ నీ కాళ్ళకేమైనా లైక్ నొప్పి వేయట్లేదా? అని జెప్పి మొత్తానికి ఏం జరుగుతదంటే వేణుని చంపేస్తారు. వేణుని చంపిన తర్వాత ఎన్టీఆర్ విలన్ కొడుకుని చంపడానికెళ్తాడు. దాని తర్వాత మన ఫేవరెట్ డైలాగ్ ఒస్తది. ఆహ్, "వెతకండి వెతకండి వినలేదు కదరా! రోత మొదలయింది. ఆహ్, భగవంతుడు వచ్చినా కూడా నన్ను ఆపలేడు" అని ఒక డైలాగ్ ఒస్తది గదా! యాహ్! సో, దాని తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ రాహుల్ దేవ్ ఒస్తాడు. "అరే! నువ్వు నకిలీ వారసుడు నాకు తెలుసు. ఇప్పుడే స్టేషన్‌కొచ్చి నిన్ను ఫేక్‌గా ప్రూవ్ చేశా" అని చెప్పి సో, నేను ఇంకో పాయింట్ మర్చిపోయాను. భానుప్రియ ఎప్పుడూ ఒక గుడికి అంటే వాళ్ళు ఇంట్లో ఒక పెద్ద తలుపుంటదన్నమాట. తలుపు మీద ఒక ఐ థింక్ దుర్గానో ఐ థింక్ దుర్గమ్మ అయ్యుంటది. సో, దుర్గమ్మ దాంట్లో ఒక పెద్ద స్కెచ్ ఉంటదనమాట. అంటే లైక్ డిజైన్ అనమాట డోర్ మీద. సో, ఒక పెద్ద దుర్గమ్మ తలుపు మీద అది సడెన్‌గా ఓపెన్ అవుతది. అరే! ఏం జరుగుతుందిరా అని జెప్తే బయటకొస్తాడు. అండ్ పోలీసోడు రాహుల్ దేవ్ ఎన్టీఆర్‌ని కొట్టడానికైతే ఒకడు తంతాడనమాట. ఇప్పుడు ఈడెవడేంటంటే సుమన్. అరే! వీడెట్లా బ్రతికే ఉన్నాడురా! ఈవిడ ట్విస్ట్ ఒస్తది. ఆ ట్విస్ట్ ఏంటంటే 25 ఇయర్స్ ముందు నాజర్ సుమన్‌ని చంపేయలేదు. జస్ట్ వాడికే అసహ్యం యేసుకొని ఆహ్, హ్మ్, జస్ట్ వాడి మీద అసహ్యం యేసుకొని సెల్ఫ్ ఎగ్జైల్ తీసుకొని 25 సంవత్సరాలు వాడు డోర్ వెనకాల బ్రతుకుతూ ఉన్నాడు. వాడింట్లోనే. ఇప్పుడు మీరు హిస్టరీ క్లాస్ చదువుంటారు గదా! యాన్ ఫ్రాంక్. మీకు యాన్ ఫ్రాంక్ ఎవరో తెలీదంటే నేను మీకు చెప్తాను. యాన్ ఫ్రాంక్ ఎవరంటే ఒక చిన్న అమ్మాయి. షీ వాస్ ఎ జూయిష్ అమ్మాయి.
అండ్ హాలోకాస్ట్ జరిగినప్పుడు ఆ నాట్సీస్ నుండి తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించిందనమాట. సో, చాలా ఏళ్ళు ఇది చేయడం, అది చేయడం. మన సోషల్ మీడియాలో ఏం చేశారంటే they've made like అవార్డ్స్ అన్నమాట. లైక్ బెస్ట్ హైడ్ అండ్ సీక్ అవార్డ్ అవన్నీ చేయడానికి. సో, అదైతే హిస్టరీలో 'యాన్ ఫ్రాంక్' ఉంటది. తెలుగు సినిమాలో అయితే నాకు తెలిసినంత వరకు 'సుమన్.' 25 సంవత్సరాలు నువ్వు ఏం చేయకుండా గుడి అంటే ఒక తలుపు ఎనకాల దాక్కునున్నావు నీ ఇంట్లోనే. అసలు ఇదేం సోది సినిమారా బాయ్! అనుకున్నా నేను థియేటర్‌లో చూసినప్పుడు. నాకు మైండ్ దొబ్బింది అది చూసినప్పుడు. దాని తర్వాత ఇదే నాకు మ్యాడ్ కన్‌ఫ్యూజన్. నాకేం అర్థమవుతది దీంట్లో. ఆహ్, హ్మ్. సుమన్ ఏం చెప్తాడంటే వారసుడు పుట్టినప్పుడే చనిపోయాడు. కానీ కోట ఏం చెప్తాడంటే వీడే నిజమైన వారసుడు. సో, అసల చచ్చినోడెవడు? ఎన్టీఆర్ ఎవడు? ఇదంతా లైక్ అంటే ఆహ్, వాళ్ళు అనుకునే బిడ్డ వాళ్ళు చావలేదా? ఇంకెక్కడికో పంపించేసారా? అండ్ అనాథాశ్రమంలో పెట్టారా? లైక్ నాకేం అర్థం కాలేదు. అంటే ఒక బేబీ చనిపోయినప్పుడు వాడు చచ్చిపోయాడు గదా! సో, అది మాకు ఏదో ఇది మాకు చూపిర్రు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'బిగిల్' సినిమా. ఆహ్, సారీ నాట్ 'బిగిల్' 'మెర్సల్' సినిమాలో ఆహ్, డ్యాడీ విజయ్ చనిపోయినప్పుడు ఒక సీన్ ఉంటది గదా! ఆ బేబీస్ ఇద్దరు ఒకటి బాండ్ ఉంటది. ఇంకోటి స్టిల్ బాండ్ ఉంటది. సో, ఈడు స్టిల్ బాండా కాదా అని నాకేం అర్థం కాలేదు గానీ, వారసుడు చచ్చిపోయాడు. కానీ ఈడే నిజమైన వారసుడు కోటా చెప్తున్నాడు. అండ్ దెన్ సమ్‌హౌ అదే నాకు ఒక డౌట్ వీళ్ళకేమైనా లాజరస్ పిట్ ఉందా ఏంది? బ్యాట్‌మ్యాన్ నుండి. మీకు లాజరస్ పిట్ అంటే నేను సింపుల్‌గా చెప్తా. మీకు 'రాజ్ ఆల్ ఘుల్' తెలుసు కదా! బ్యాట్‌మ్యాన్ మైథాలజీలో 'రోగ్ విలన్ గ్యాలరీలో.' సో, వాడుండే చోట అది చాలా విపరీతమైన ఒక చోట. ఎందుకంటే లాజరస్ పిట్ అని ఒకటుంటది. దాని మ్యాజిక్ పవర్ ఏంటంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ నువ్వు వాళ్ళకి యూ కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ అనమాట. సో, వీళ్ళకి అలాంటిది ఏమైనుందా అని నాకెప్పుడు డౌటొస్తుంది కదా! సో, దట్ ఈస్ హౌ ఐ ఫీల్. అండ్ అసలు అరే! ఇదేం సోది సినిమారా బాయ్! అనుకుని ఐ వాస్ జస్ట్ లైక్ ఇంక నా వల్ల గాదు. నేనింకేం చేయలేను. నాకిప్పుడు మ్యాడ్ కన్‌ఫ్యూజింగ్ ఉంది. ఎనివే చేసుకోవడానికి ఏముంది? చేసుకోవడానికి ఇంకేం లేదు. వాళ్ళు గుడికెళ్తారు. ఎన్టీఆర్ మంచిగా స్నానం జేసుకుంటాడు. నాజర్‌ని చంపడానికి ఆడు బయలుదేరుతాడనమాట. ఆడు మగతనం, గొప్పతనం చూపియడానికి నాజర్ ఇంటికెళ్తాడు. అండ్ నేనే పెద్ద మగాడిని. యూ నో నేనే నేనే పెద్ద మగాడిని. నా మగతనాన్ని చూపియడానికి ఇది ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ ఇదే నాకు అర్థమవుతుందండి. అంటే స్పెసిఫిక్‌గా ఫ్యాక్షన్ సినిమాల్లో ఎన్టీఆర్ ఈ సినిమాలో ఈజీగా ఒక 50 మందిని నరుకుతాడు. ఫైనల్‌గా ఇదంతా చెప్పేసరికి చివరికి మిగిలేదే కత్తులు గాదు. మనుషులు గాదు కత్తులు. అంతే. ఈ గొడవలంతా ఆపేసి నాన్ వయలెన్స్ ఈస్ ది ఆన్సర్. అరే! అసలు నువ్వేం జెప్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఇది ఒక్కటే గాదు. 'సమరసింహారెడ్డిలో' గానివ్వండి, 'నరసింహనాయుడులో' గానివ్వండి, 'ఇందిరాలో' గానివ్వండి, ఆ! 'దమ్ములో' గానివ్వండి. అంటే ఏ ఫ్యాక్షన్ సినిమా అయినా ది ఓన్లీ వన్ దట్ మేక్స్ రీజనబుల్ సెన్స్ వాస్ 'అరవింద్ సమేత.' రీసెంట్‌గా ఆ సినిమా మేము రివ్యూ చేసినాం గదా! సో, దాంట్లో మీరు మీరు వెళ్లి వినొచ్చు. బడియా దాని తర్వాత 'నాజర్' చూసి ఆడు మంచిగా అరౌజ్ అయ్యి గెట్టింగ్ టర్న్డ్ ఆన్ అన్నమాట. మొత్తానికి ఆడు ఆపండ్రా అని చెప్పి ఆహ్ వీడే నిజమైన మగాడు. ఫస్ట్ టైమ్ నా జీవితంలో మగాడేంటో నేను చూస్తున్నా. 70 ఏళ్ళు సంవత్సరాలు ఈ గొడవలన్నీ చూసి, మొట్టమొదటిసారిగా నా కళ్ళ ముందు ఒక మగాడిని చూస్తున్నానురా అని గర్వంగా చెప్పుకుంటని చెప్పి, వీడేరా నిజమైన మగాడు. ఇన్నాళ్ళు ఇప్పటి నుండి ఈ పగలని మేము ఆపేస్తున్నాం అని చెప్పి, ఫైనల్‌గా తారక్‌ని పట్టుకొని గాల్లో ఎగిరేసి ఇంకంతే కలిసుంటే కలుసుకం. ఇది సినిమా కథ. సో, నేను థియేటర్‌లో చూసినప్పుడు ఐ డిడ్‌న్ట్ లైక్ ఇట్. బికాజ్ ఎక్కువ మాస్ మసాలా అయింది అండ్ ఎక్కువ వయలెన్స్ అయింది. అంటే జస్ట్ లైక్ సినిమాలో ఏం హైస్ లేవు. జనరల్‌గా బోయపాటి సినిమాల్లో కొంతో గొప్పో హై ఉండే ఒక సీక్వెన్స్ ఉంటది. ఈ సినిమా మొత్తం ఫ్లాటే జస్ట్ బోరింగ్. అంటే సో ప్రెడిక్టబుల్, సో బోరింగ్. ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ అనేది జీరో ఈ సినిమాలో. అదే 'సింహాలో' మొత్తం ఫ్లాష్ బ్యాక్‌లో ఏంటది? నువ్వు ఆ ఎమోషన్స్ ఫీల్ అవుతావు గదా! ఈ సినిమా ఈస్ నెగెటివ్ ఎమోషన్స్. ఆ సిస్టర్ సెంటిమెంట్ గానివ్వండి, లేకపోతే అనాథ సెంటిమెంట్ గానివ్వండి, లేకపోతే లాస్ట్‌లో ఆ క్లైమాక్స్ వాళ్ళు పెట్టే క్లైమాక్స్ ట్విస్ట్ ఎమోషన్ గానివ్వండి, అలాంటిది అసలేదు. సో, యాహ్!
కమింగ్ టు ద యాక్టింగ్ నాకెందుకో మన 'లిఖిత్ భయ్య' పాయింట్ ఏంటంటే ఈలో చెప్పినట్టు 'ఎన్టీఆర్' ఈ సినిమాలో నాకెందుకో లైక్ 'హరికృష్ణ' గారిని ఇమిటేట్ చేసినట్టుంది. జస్ట్ 'ఎన్టీఆర్' ఆల్మోస్ట్ ఎవ్రీ సినిమాలో మంచిగా యాక్టింగ్ చేసాడు. బట్ ఈ సినిమాకొచ్చేసరికి ఐ డోంట్ నో జస్ట్ పెద్దగా చెప్పుకోవడానికి, పెద్దగా గౌరవంగా చెప్పుకోవడానికి గుర్తు గుర్తు చేసే ఆర్ గుర్తు చేసినంత యాక్టింగు అసలేం లేదు. ఇట్స్ లైక్ టిపికల్ 'ఎన్టీఆర్' పెర్ఫార్మన్స్. వస్తాడు, ఆయన పని ఆయన జేస్తారు అండ్ వెళ్ళిపోతారు. బట్ లైక్ ఇట్స్ జస్ట్ వెరీ, వెరీ రన్ ఆఫ్ ద మిల్. సినిమాలో ఇంకెవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఆల్మోస్ట్ ఎవ్రీబడీ ఈస్ యూజ్‌లెస్. వేణు గానివ్వండి, కోట గానివ్వండి, అసలు ఈ సినిమాలో వర్స్ట్ అయితే బా కామెడీ. అసలు కామెడీయే లేదు. బ్రహ్మానందం ఉంటాడు, ఆలీ ఉంటాడు. కానీ ఎన్టీఆరే మనం కమీడియన్‌గా చేద్దామనే ఒక ప్రయత్నంతో ఆల్మోస్ట్ ఈ సినిమా అంటే మొత్తం ఆ బాధ్యత అంతా ఎన్టీఆర్ భుజాల పైన మీద పెట్టి, "అరే! నువ్వు సినిమా నడిపించండిరా" అని ఆల్మోస్ట్ చేసినట్టుంది మన బోయకి. సో, దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే అబౌట్ థాట్. అండ్ ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్‌కొచ్చేసరికి సింపుల్‌గా జెప్పాలి. రైటింగ్ అస్సలు బాలేదు. ఎందుకంటే ఎ నథింగ్ మేక్స్ సెన్స్ ఇన్ థిస్ మూవీ. అసలు వీళ్ళెవరు? వీళ్ళెందుకు కొట్టుకొని జేస్తూనే ఉన్నారు? అసలు వాళ్ళ ఊరేంది? ఆ ఊరు ఎక్కడుంది? ఆ! అండ్ జస్ట్ కొంచెం ఆ సైకాలజీని డెల్వ్ జేయనీకి అసలు ఏ అ అసలు ఏం లేదు. అంటే నీకు ఫస్ట్ ఫ్రేమ్‌లో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఫస్ట్ ఫ్రేమ్ అయితే ఏదో ఒక వియర్డ్ ఫిల్టరింగ్‌తో ఫ్లాష్ బ్యాక్ చూపియనీకి కొంచెం బ్లాక్ అండ్ వైట్ కొంచెం ఎడిటింగ్ ఆర్ ఫిల్టర్ బెట్టి లిటరల్లీ ఫస్ట్ సీను ఎక్కడో ఊర్లో ఉంటారు. ఒకడు స్ట్రెయిట్‌గా చూస్తాడు. దాని తర్వాత అంటే వాడు వీపు స్క్రీన్ స్క్రీన్ మీద వాడి వీపు ఒక ర ఆహ్, హిస్ బ్యాక్ విల్ బి టర్న్డ్ అనమాట. సడెన్‌గా వాడు కెమెరాని చూస్తాడు. కెమెరా చూడంగానే ఎవడో గుర్రం మీద కత్తి పట్టుకొని వాడి తలకాయ కోస్తాడు. ఇది లిటరల్లీ ఫస్ట్ సీన్ ఇది. ఓకే. నేనే నేను ఎలాంటి సినిమా చూడబోతున్నాననేది ఇట్ సెట్స్ ద టోన్ అనమాట. సో, నువ్వు వెళ్తూనే ఉంటావు. అండ్ ఈ సినిమా రైటింగ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ ఇది ఒక సింపుల్‌గా చెప్తానండి. మీరు జాగ్రత్తగా వినండి. అదే నెక్స్ట్ రివ్యూ చేయబోయే సినిమా ఇది కాబట్టి ఐ విల్ సే థిస్. ఈ సినిమా బేసికల్లీ మాస్ వెర్షన్ 'బృందావనం'. ఎందుకంటే ప్లీజ్ హియర్ మీ ఔట్. 'బృందావనం' సినిమాలో అక్కడ ఎన్టీఆర్ రిచ్ అయితే ఆహ్ ఇక్కడ 'త్రిష' రిచ్. అండ్ ఆమె ఏం జెప్తది? నాకొక కండిషన్ ఉంది. నువ్వు ఈ కండిషన్ జేస్తే మనిద్దరం పెళ్లి జేసుకుందాం అని జెప్తది. ఓకే. వాళ్ళొక ఊరికెళ్తారు. అక్కడ ఇద్దరు 2 వారింగ్ ఫ్యాక్షన్స్ ఉంటాయి. ఒకే ఊరు. ఇద్దరు పెద్ద పెద్ద హౌస్ సెట్‌లు. అండ్ అందులో మధ్యలో కోట ఉంటాడు. కోట ఒక బకరాగాన్ని తీసుకొస్తాడు సిట్యుయేషన్ డిఫ్యూజ్ జేయనికి. అండ్ దెన్ హీరోకి అసలే ఉద్యోగం లేదు. వాడందరూ వాడు ఉన్న ఇంట్లో వరకు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆఖరికి విలన్ గాడు గుండు గూడా వాడు అందరు మనసుల్ని గెలిచేసాడు. అండ్ దోచేస్తాడు. ఒక ఇంటర్వల్ ఫైట్ ఉంటది. సెకండ్ హాఫ్ మొత్తం ఒక కుటుంబాన్ని కలపడానికుంటది. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ లైక్ 'బృందావనం' సినిమాలో ఉండే ఫన్ ఏదైతే ఉందో కోటతో గానివ్వండి, వేణుమాధవ్‌తో గానివ్వండి, ఆర్తి ప్రసాద్‌తో గానివ్వండి అండ్ వరుసగా 'బృందావనంలో' ఎవరైతే ఉన్నారో మ్యాక్స్ ఈ సినిమాలో ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. మైనస్ 'ప్రకాష్ రాజ్' అండ్ 'శ్రీహరి' అండ్ ఫ్యూ అదర్ పీపుల్. బట్ um, there's so much of difference. And it's just very, very, very boring with more mass masala and excessive violence and a violence overdose ఈ సినిమాలో. And then overaction from Venu, Karthika and Avanti Prasad. అసలు వీళ్ళు ఎందుకున్నారు? నేనెందుకు పట్టించుకోవాలి? ఇదంతా నేనెందుకు జేస్తున్నానని జెప్పి లైక్ నీకు డౌటొస్తది. అసలు నేనేం జూస్తున్నాను? ఎందుకు జూస్తున్నాను? నీకు డౌటొస్తది. దాని తర్వాత హీరోయిన్స్ ఆర్ లైక్ సో యూజ్‌లెస్. దే డోంట్ డూ ఎనీథింగ్. అండ్ దెన్ ఎన్టీఆర్ ఏమో ఐ డోంట్ నో. అండ్ దెన్ ఇందాకడ చెప్పినట్టు లైక్ నువ్వు ఈ సినిమాలో ప్లాట్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ సీన్‌లోనే తలకాయ
తలకాయ ఫసక్కయిపోతది. దాని తర్వాత సంక్రాంతి పండగలాగా సంపుకోవడాలు, నరుక్కోవడాలు పండగేందిరా బాబు! అని నేననుకున్నా. దాని తర్వాత కార్తీక నయ్యర్ ఉందిగా. ఐ థింక్ అది ఆమె పేరు 'రంగం' సినిమాలో హీరోయిన్. ఈ సినిమా తర్వాత ఈ అమ్మాయి బేసికల్లీ మాయమైపోయింది. షీ వాస్ నెవర్ సీన్ అగైన్. ఆహ్ ప్రతి సీన్‌లో వచ్చినప్పుడు ఉపయోగించుకోవండి అని ప్రతిసారి. సో, ఓవర్ యాక్షన్‌తో చెప్పినట్టుండదు. ఎంత స్టూపిడ్ రోల్ అంటే ఎంత స్టూపిడ్ రోల్. మరదలైతే వాడి బావ దగ్గరికెళ్ళి జస్ట్ వీళ్ళిద్దరూ లైక్ వాడిని ఏంటది వాడిని సెడ్యూస్ చేయడానికెళ్తది. త్రిష అయితే జస్ట్ త్రిష అయితే ఎందుకుందో నాకు తెలీదు. ఇప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ మై ఫేవరెట్ హీరోయిన్స్ ఇస్ త్రిష గారు ఇస్ ప్రతి సినిమాలో ఆమె చేసినంత వరకు మీరామె రోల్ జూస్తే ఒక ఫ్లవర్ పాట్ రోల్ గాదు. బట్ ఐ థింక్ 'దమ్ముకొచ్చేసరికి' అదంతా మారిపోయింది. ఇది అండ్ దెన్ ఐ హావెంట్ సీన్ 'లయన్' బట్ వరుసగా 'త్రిష' గారు జేసిన సినిమాలు నేను తెలుగులో అన్నీ జూసాను. ఒక 2, 3 తప్ప. బట్ జస్ట్ వర్స్ట్ క్యారెక్టర్. అసలు ఎందుకుందనేది ఎవడికి తెలీదు. కథని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటదంటే, ఒక రకంగా నువ్వది అనుకోవచ్చు. బికాజ్ ఆమె ఏం జెప్తది మొత్తం ఈ స్కీమ్ అంతా పెట్టడానికి యాక్చువల్లీ మా నాన్న వల్లనే. అది లేకుండగా మేమే ఈ ఇంట్లో మిమ్మల్ని చేరాం అని జెప్పి, అది మొత్తం రిసర్చ్ జేసి జెప్తది. బట్ ఓకే. అది అది ఓకే. దాని తప్ప ఆమె ఇంకేమైనా జేస్తదా? ఏమీ జేయదు. జస్ట్ ఇంట్లో గూర్చొని నడుము జూపియడానికి, ఎన్టీఆర్‌ని సెడ్యూస్ జేయడానికి హ్మ్. యాహ్! ఇందాకడ అదే జెప్పా గదా! 'బృందావనం.' సో, వాళ్ళ సినిమాల్లో త్రీ వే వాళ్ళ సినిమాలో త్రీ వే జేయనీకి ఆఖరికి మొత్తాన ఒక పాట బెడతారు. ఈ సినిమాలో గూడా పాట బెడతారు. ధమ్ము ధమ్ ధమ్ త దమ్ము దమ్ము సో, దమ్ము పాట బెడతారు. బట్ యాహ్! దట్స్ లైక్ ద ఫకింగ్ సారీ ఎక్స్‌క్యూజ్ మై లాంగ్వేజ్. That is that's literally the only thing. But yeah. And yeah, so the రైటింగే బాలేదు. డైరెక్షన్ వచ్చేసరికి ఇట్స్ టిపికల్ జస్ట్ బోయపాటి మూవీ. అంటే ఓవర్ డోస్ ఆఫ్ వైలెన్స్. జస్ట్ పెద్దగా కథ ఏం లేదు. ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఒక రొటీన్ స్టోరీ ఉంటది. ఒక ఊరుంటది. ఇద్దరు కొట్టుకొని చస్తూనే ఉంటారు. అంటే ఎన్టీఆర్ అండ్ బోయపాటి ఇద్దరు చేతులు కలుపుతుంటే నువ్వు ఏదో ఎక్స్‌పెక్ట్ చేసావు. నేను కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ సినిమాలో హైస్ లేవు. డైరెక్షన్ చాలా అంటే చాలా వీక్. లైక్ హైలైట్ అనేది ఒక సీక్వెన్స్ గూడా లేదు. అంటే ఫైట్‌లొస్తాయి, నరకోడాలుంటాయి, పెద్ద పెద్ద పంచ్ డైలాగులొస్తాయి. బట్ ఐ థింక్ జస్ట్ కాంబినేషన్‌తో సహా బోయపాటి డైరెక్ట్ జేసే విధానం నీకు బేసిక్‌లీ పెద్దగా నీకు ఏమి అనిపియదు. సో, దట్ ఈస్ అబౌట్ థాట్. అండ్ ఇప్పుడు టెక్నికాలిటీస్ రావడానికైతే ఓహో! అంటే నేను మర్చిపోయాను. ఇక్కడేమన్నా బోయపాటి మార్కుందంటే అది ఫైట్‌ల్లో. నా ఫేవరెట్ ఏంటంటే ఒక అమ్మాయి షీ ఈస్ గివింగ్ బర్త్ అనమాట. ఎన్టీఆర్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. ఏదో ఒక వాళ్ళ ముందు ఒక షెడ్ ఉంటది. విలన్ కొడుకొస్తాడు. ఈ విలన్ కొడుకెవడేంటంటే మీరు 'మున్న' సినిమా చూసారు. చూసుంటే దానిలో 'ప్రకాష్ రాజ్' కొడుకుంటాడు గదా! వాడు కూడా ఈ సినిమాలోనే ఉన్నాడు. ఐ థింక్ ఆడి పేరు శ్రీధర్ అనుకుంటా. ఆహ్, సో, వాడు ఒకడు పంపిస్తాడు. ఎన్టీఆర్ బేసిక్‌లీ ఒకడిని స్లాప్ జేస్తాడు. ఆన కొడితే వాడు కింద పడి మళ్ళీ రివర్స్ సైడ్ మళ్ళీ పడిపోతాడు. అరే! ఫిజిక్స్ బాగా పనిచేస్తుందే అని నేను అనుకున్నాను గదా! ఇప్పుడు లైక్ మీమ్స్ అండ్ ట్రోల్స్ ఉంటాయి గదా! సో, ఆపోజిట్ ఆఫ్ ది ది ఆపోజిట్ ఆఫ్ గ్రావిటీ ఈస్ బోయపాటి. హెన్స్ ప్రూవ్డ్ వన్స్ మోర్ ఈ సినిమాలో ఫైట్ సీన్‌లు చూస్తుంటే. బట్ యాహ్! ఆహ్, ఓకే. టెక్నికాలిటీస్‌కొస్తే ఆహ్ అమ్మా! టెక్నికాలిటీస్‌కొస్తే ఇది ఎక్కడ రాసిన వర్స్ట్ బీజీఎం అండ్ సాంగ్స్ బై కీరవాణి. కీరవాణి అంటే ఐ ఫీల్ లైక్ దిస్ మూవీ ఈస్ హెన్స్ ప్రూవ్డ్ వన్స్ అగైన్. నాకు కీరవాణి గారంటే చాలా ఇష్టం. బట్ ఫ్యాన్స్ నుండి ఒక జనరల్ ఒపీనియన్ ఉంటది. రాజమౌళి గారి సినిమాలు తప్ప ఆయన వేరే వాళ్ళకి మంచిగా మ్యూజిక్ ఇవ్వరని. ఐ థింక్ దిస్ మూవీ ప్రూవ్స్ ఇట్ యాస్ వెల్. బీజీఎం చాలా వరస్టు. పాటలైతే అసలు ఏం బాలేవు. ఏవో 'రూలర్' అని పాటుంది. అసలు నువ్వు వినే విధానానికి, వాళ్ళు తీసే విధానానికి అసలు సంబంధం అయినా ఉందా? ఆ పిక్చరైజేషన్ అసలు స్క్రీన్ మీద చూసినప్పుడు వినడానికి చాలా బావుంది. బట్ అండ్ అసలు పాటలకి, సినిమాకి సిట్యుయేషన్ అంటే
యెస్. అసలు కోరిలేషనే లేదు దాంట్లో. పాటలు ఎక్కడి నుండో వస్తాయి. ది ఓన్లీ సాంగ్ దట్ మేక్స్ సెన్స్ ఇస్ 'వాస్తు బాగుంది.' బికాజ్ ఈ నలుగురు హీరోలు వస్తారు. అండ్ వాళ్ళందరితో ఓకే. మనం ఇక్కడ ఒక పాటేద్దాం. సిట్యుయేషన్ సెట్ అయింది కదా! ఒక పాటేద్దాం. దాని రూలర్ పాట ఎప్పుడొస్తదంటే ఎన్టీఆర్ కూర్చుంటాడు. ఆలి వస్తాడు. "అరేయ్! నీకో విషయం తెలుసా? ఈ ఇంటికి నువ్వే రూలర్" అని చెప్పి స సడెన్‌గా కట్ చేసి రూలర్ పాటకెళ్తది. అరేయ్! ఏం జరుగుతుందిరా? దాని తర్వాత ఎన్టీఆర్ గెటప్పు ఇది చేయడానికి, అది చేయడానికి అంటే 'రాఖీ' సినిమా ఒక లెక్కైతే, ఆ 'శక్తి' సినిమా ఒక లెక్కైతే, జస్ట్ ఆ 2 లైక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని మంటలో కలిపేయాలనేది బోయపాటి గారు ఉద్దేశ్యమేమో నాకు తెలీదు. బట్ ఒక వర్స్ట్ గెటప్పు, ఆ లాంగ్ హెయిర్, ఆ మీసాలు ఏమైనా ఉన్నాయంటే అదొకటి అదొకటే చెప్పగలను. అదే దాని తర్వాత డైలాగులకొచ్చేసరికి అమ్మా! డైలాగులైతే నేను కొన్ని రాసుకున్నాను. ఎంత ఇప్పుడు ఇది మాస్ సినిమా గదా! సో, మాస్ సినిమాలో అయితే దేర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ అంటే క్లాస్ అనేది క్లాస్ అంటే ఏమో మాసు, క్లాసు ఈ పదాలను వాడుకుంటాం గదా! తెలుగు సినిమా చూసే కొద్దీ. డైలాగులు మనిషి అంటే ఫస్ట్ 'ఎన్టీఆర్', 'కార్తికేయన్' కలిసినప్పుడు నేను ఎప్పుడు డైలాగులు ఎంత డబుల్ మీనింగ్ డైలాగులంటే ఆహ్, 'ఆలీ' 'ఆలీ' అని చెప్తాడు. అమ్మాయి చెప్తది 'మహారాజ్ అంటే చాలా పొడుగ్గా ఉన్నాడు. కానీ మీరేంటి ఇంత మ్ మా మానసంగా ఉన్నారు' అని ఏదో ఒక డైలాగ్ చెప్తది. దాని తర్వాత 'ఆలీ' చెప్తాడు మనిషి మటసంగా మటసంగా ఉన్నానమ్మా. కానీ మ్యాటర్ మాత్రం మంచి దిట్టంగుంటది. అంటే ఆడు మ్యాటర్ జెప్ వాడు ఏ మ్యాటర్ గురించి చెప్తున్నాడంటే మీ ఊరికే వదిలేస్తున్నా. ఇంకోటి కత్తి బాగా తిప్పుతారా అండి? అని అమ్మాయి అడుగుతది. ఆలి ఏం చెప్తాడు, ఇంకా మొదలుపెట్టలేదండి. టైం అవ టైం టైం అవసరం వచ్చినప్పుడు బాగా తిప్పుతాడులే. ఆ! ఇప్పుడు ఇది మీరు వినిన తర్వాత వాళ్ళు నిజంగా కత్తిల గురించి మాట్లాడుతున్నారంటే ప్లీజ్ హి ఈస్ నాట్ టాకింగ్ వాళ్ళ కత్తిల గురించి మాట్లాడట్లేదు. ఓకే. హి ఈస్ వాళ్ళు నిజంగా కత్తిల గురించి మాట్లాడట్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఆహ్, ఒక జంక్షన్ ఉంటది. ఆ జంక్షన్‌లో ఒక ఫంక్షన్ పెట్టాలి. ఓకే. దట్స్ ది ఈజియెస్ట్ వే ఐ కెన్ సే ఇట్ బికాజ్ అది నా ఫేవరెట్ సాంగ్ కాబట్టి. బట్ యాహ్! ఒక జంక్షన్ ఉంటది. ఆ జంక్షన్‌లో నువ్వు ఒక ఫంక్షన్ పెట్టాలి. సో, ఇప్పుడు కత్తుంది గదా! కత్తి ఏ దాంట్లో పెట్టాలి? ఆహ్, స్క ఆహ్, దానేంటి నై అరే! దాని పేరేందిరా? కత్తి నుండి నువ్వు ఏదో తీస్తావు గదా! బట్ కత్తిలో ఒక కవర్ ఉంటది. సో, నువ్వు ఆ కత్తి మళ్ళీ ఆ కవర్‌లో పెట్టాలి. కవర్‌లో ఎట్లా పెడతావు? మళ్ళీ కత్తి నుండి ఎక్కడి నుండి తీసావో నువ్వు మళ్ళీ అక్కడే పెట్టాలి. ఓకే. ఇది సెక్స్ పాడ్‌కాస్ట్ కాదు. ప్లీజ్ నన్ను మన్నించండి. బట్ యూ గెట్ ది ఐడియా రైట్? దాని తర్వాత ఒక డైలాగ్ ఉంటది. ఎన్టీఆర్ ఇంటి నుండి పారిపోయినప్పుడు ఆ తాంబూలాలు చూసి తాంబూలాలు ఒకరినొకరు చంపుకోవడానికి అని ఒక రియలైజ్ అయిన తర్వాత ధ్యాస మొత్తం శత్రువు మీద ఉండాలని ఆహ్, అది అవి దారి తప్పు అవి అది దారి తప్ప ఉండనీకి అవసరమైతే నువ్వు పడుకున్నా పర్వాలేదమ్మా అని మా నాన్న చెప్పాడు. అర్రే! ఎవ్వడ్రా ఇలాంటి ఐడియాలు, డైలాగులు రాసేది. నాకు పిచ్చి లేసిందది అది విని. అమ్మ! డైలాగులైతే వరస్ట్. అండ్ ఈ సినిమాలో ఏమైనా పాజిటివ్ ఉందంటే అది డెఫినైట్‌లీ లాస్ట్‌లో ర్యాప్ అప్ జేస్తాను. ఆహ్, ఈ సినిమాలో ఏదైనా హైలైట్ ఉందంటే ప్రొడక్షన్ డిజైన్ బై ఆనంద్ సాయ్. ఆయన ఎన్ని సినిమాలు జేసినా లైక్ సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా ఆయనేసే సెట్‌లు మాత్రం మనం మెచ్చుకోవాలి. ఐ లవ్ ఆనంద్ సాయ్. ఆనంద్ సాయ్ 'దమ్ము' సినిమాకి ఆయన ఇదే గదరా 'దమ్ము' సినిమా. 'బృందావనం' సినిమాకి హౌస్ సెట్ ఏసిన ఒక ఆర్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారంటే అది ఆనంద్ సాయ్ గారు. సో, ఐ లవ్ ఆనంద్ సాయ్ 'కాజ్ హి మేడ్ మై ఫేవరెట్ సెట్ ఇన్ టాలీవుడ్. బట్ యాహ్! వన్ ఆఫ్ ద గోట్స్ అండ్ ఆయన ఎక్కువ 'ఎన్టీఆర్' సినిమాలకి అండ్ 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలకి పనిజేసేవారు. సో, యాహ్! ప్రొడక్షన్ డిజైన్ బై ఆనంద్ సాయ్ ఈస్ లైక్ ది ఓన్లీ ప్లస్. ఎడిటింగ్ వరస్ట్. 'కోటి' గారు ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు జేశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలకి ఎడిటింగ్ జేశారు అండ్ ఇండస్ట్రీ హిట్‌లు కొట్టారు. బట్ దిస్ వాస్ డెఫినైట్‌లీ నాట్ ఇట్. ఫైట్‌లయితే
టిపికల్ బోయపాటి స్టైల్ ఒక్కడిని కొడితే 100 మంది గాల్లో ఎగురుతారు. సో, బట్ యాహ్! ఇంపాక్ట్ చేసిన ఫైట్‌లు అసలు ఏం లేవు. సినిమాటోగ్రఫీ ఈస్ డీసెంట్ బై ఆర్థర్ ఏ. విల్సన్ గారు. మీరు తొందరలో ఆయన 'వాల్టేర్ వీరయ్య' సినిమాకి ఆయనే సినిమాటోగ్రఫర్ ఐ థింక్. సో, యాహ్! మీరు ఆయన సినిమాటోగ్రఫీ తొందరలో చూస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ గ్రాండ్. కొరియోగ్రఫీ అయితే వరస్ట్ అసలు. అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. పాటలు వస్తూ ఉంటుంటాయి. ఎన్టీఆర్ ఏదో డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వేమైనా గుర్తు చేసుకుంటావా ఏంది? ఒక 'నాట్‌షోరేలాగా' లేకపోతే ఒక 'చిన్నదో వైపు పెద్దదో వైపు' ఆర్ ఒక 'నాటనాటలాగా' ఏం చేయవు గదా! సో, థట్ ఈస్ థట్. దెన్ యాహ్! గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఈ సినిమాలో పాజిటివ్స్ అంటే డెఫినెట్‌లీ మీసాలు ఆహ్, 'చరణ్ రాజ్‌కుండే మీసాలు నేను చాలా పెద్ద ఫ్యాన్ అయినా. 'నాజర్' మీసాలు వర్ రియల్లీ గుడ్. 'ఎన్టీఆర్' మీసాలు వర్ రియల్లీ గుడ్. అండ్ దెన్ 'కోట' మీసాలు వర్ వెరీ గుడ్. సో, ఈ సినిమాలో ఏదైనా హైలైట్ ఉందేంటంటే, ఆ మీసాల స్టైలింగ్. ఆల్మోస్ట్ లైక్ సూపర్ 'తిప్పరా మీసం' అంటారు గదా! తొడగొట్టరా చిన్న తొడగొట్టరా చిన్న తిప్పరా మీసం అని చెప్తూ ఉంటారు గదా! సో, వాళ్ళు మంచిగా మీసం తిప్పడానికి వాళ్ళ మీసాలని మంచిగా పనికొస్తాయనమాట. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాజిటివ్స్. ఇంకా పాజిటివ్ అంటే ప్రొడక్షన్ డిజైన్, ఆ హౌస్ సెట్. చూడడానికి చాలా మంచిగుంది. బట్ వాళ్ళు సరిగ్గా యుటిలైజ్ చేయలేదనేది నాకు అనిపిచ్చింది. అండ్ అదసలు ఎక్కడ కట్టారో ఎవడికి తెలీదు. బట్ ఇట్ వాస్ ఎ మాసివ్ హౌస్ సెట్ అండ్ వెరీ నైస్ టు సీ. బట్ యాహ్! నెగెటివ్స్ అయితే ఇంకా ఎవ్రీథింగ్ ఎల్స్ అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫైట్స్, యాక్టింగ్, క్యారెక్టర్స్, రైటింగ్ ఏదైనా మ్యూజిక్, ఫైట్స్ అన్నీ. సో, ఇదొక లైక్ ఏం జెప్పాలి? సినిమా జస్ట్ బ్యాడ్. రాడ్ అని జెప్పుకుంటారు మీ ఇష్టం గానీ, సినిమా జస్ట్ బ్యాడ్. సో, ఈ సినిమాకి ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వాలంటే, ఈ సినిమా జూడాలంటే ఈ సినిమా జూడాలంటే మీకు చాలా దమ్ముండాలి. అండ్ ఇంకోసారి చూడాలంటే అది సాహసం అని జెప్పాలి. బట్ కనీసం మీరు ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేసినారంటే, లేకపోతే మీకు చూడాల్సిన మళ్ళీ దమ్ము వస్తే పక్కనే కొంచెం 'జండు బామ్', 'టైగర్ బామ్' లేకపోతే 'అమృతాంజన్' పెట్టుకోండి. అది బాగా పనికొస్తది. అరే ఇట్స్ జస్ట్ ఫ్రికింగ్ బోరింగ్ మ్యాన్. జస్ట్ ఈ సినిమా అండ్ జస్ట్ పెద్దగా ఎంజాయ్ చేయడానికి ఏముండదు. 2 అవర్స్ 35 మినిట్స్ ఉంటది సినిమా. ఇట్స్ మోర్ లైక్ 2½ అవర్స్. బట్ నువ్వు ఎంటర్‌టైన్ అయ్యే క్షణాలు మేబీ 0.01% నాట్ ఈవెన్. అంటే ఏం లేదు ఎంటర్‌టైన్ అవ్వనీకి. స్టోరీ ఔట్‌డేటెడ్, డైరెక్షన్ వీకు, పాటలు బాలేవు, ఫైట్‌లు బాలేవు. ఇంకేం ఉంటది సినిమాలో? ఇంకేం ఉండదు గదా! సో, యాహ్! సారీ ఇఫ్ ఎనీబడీ వాస్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. ఇది సినిమా రోస్ట్ సినిమా రోస్ట్ గాదు. బేసిక్‌లీ సినిమా రివ్యూ. బట్ రోస్ట్ అంటే పెద్దగా రోస్ట్ చేయడానికి ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఔట్‌డేటెడ్ చాలా సిల్లీ సీన్స్ ఉంటాయి. టిపికల్ ఫిల్మ్ ఆఫ్ దిస్ జాన్రా. అండ్ యాహ్! బట్ um, yeah, that's really all I can say about that. So yeah, ఇంతటితో మేము ఈ ఎపిసోడ్‌కి అంతం చేస్తున్నాం. So once again, thank you so much for listening. Have a fantastic weekend, and hope you all enjoy this episode. We'll see you all very soon in the next episode. So I don't know yet. Maybe Munna cinema అయ్యుండొచ్చు, లేకపోతే బృందావనం సినిమా అయ్యుండొచ్చు, maybe something else అయ్యుండొచ్చు. But we'll definitely try to keep you entertained and interested. So yeah, thank you so much once again. Take care and have a fantastic weekend. We'll see you all very soon. Bye bye.